హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంత హడావిడిగా ఎక్కడ అనుకుంటున్నారా? దిస్ ఈజ్ మై బర్త్డే వ్లాగ్. నాకు సర్ప్రైజ్ ఇచ్చారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి. అసలు ఎక్కడికంటే ఏం చెప్పలేదు. ఫైనల్గా లాస్ట్లో అక్కడికైతే తీసుకొచ్చారు నన్ను. సో బయట వెయిట్ చేపిస్తున్నారు. అసలు ఇంకేంటి అనేది ఏం చూపివ్వట్లేరు. సో నేనైతే వీడియో తీయండి అని చెప్పాను. సో బయట కొన్ని పిక్స్ తీసుకున్నాము మేము. నేను అసలు గెస్ చేయలే మా హస్బెండ్ ఇంత సర్ప్రైజ్ ఇస్తారని. యాక్చువల్గా మా హస్బెండ్కి కూడా చేశాను ఇలానే బర్త్డే, కానీ ఇక్కడ ఏం చేయలేదు. నేను అనుకున్నా అందులోనే చేస్తున్నాడేమో మళ్ళీ అనుకున్నాను, కానీ తను వేరే బుక్ చేసి మరీ చేశాడు. సో కొంచెం 12 కాకముందుకే నన్ను సర్ప్రైజ్ ఇంకా తీసుకొస్తున్నారు. వీ కెన్ ఎంజాయ్ ఇన్ దట్ హాల్ అని. సో అందరు హ్యాపీ బర్త్డే అని అరుస్తున్నారు. నన్ను కళ్ళు మూసుకొని తీసుకొచ్చారు. చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాము. ఫస్ట్ స్నోలో ఫ్యామిలీ మెంబర్స్ అందరం పిక్స్ తీసుకుందామని ఫ్యామిలీ పిక్స్ అయితే తీసుకున్నాము. మీకోసం అయితే ఈ స్టూడియో ఎలా ఉందో చూపిస్తాను, చూసేయండి. కానీ చాలా బాగుంటుంది ఇలా థియేటర్, ప్రైవేట్ థియేటర్ అయితే చాలా ప్రైవసీగా అనిపిస్తుందండి. అసలు మనం డ్యాన్సెస్ వేసుకోవచ్చు, వీ కెన్ వాచ్ ఎనీ మూవీ అండ్ ఆల్సో సెలబ్రేషన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ప్రైవేట్ థియేటర్స్ ట్రై చేయండి, బాగుంటుంది. సో ఫైనల్గా నా ఇన్స్టా రీల్స్ అయితే ప్లే చేస్తున్నారు అందులో. ఇంకా టైం ఉంది కదా అని సో వీఆర్ వాచింగ్ అవర్ ఇన్స్టా రీల్స్. ఫైనల్గా మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు, డ్యాన్సెస్ కూడా చేశారు. థియేటర్కి వెళ్ళినప్పటి నుండి హ్యాపీ బర్త్డే మమ్మీ అని అరుస్తూనే ఉన్నారు వచ్చే వరకు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా. డ్యాన్సెస్ అయితే ఫుల్ వేశారు పిల్లలు. ఆల్సో మేము ఇంకా రీల్స్ వాచ్ చేస్తున్నాము. సో ఫైనల్గా మళ్ళీ ఒకసారి 12 o'clockకి తీసుకొచ్చారు కేక్ కట్టింగ్ కోసమని. ఇట్స్ టైమ్ ఫర్ కేక్ కట్టింగ్. అసలు మా మమ్మీ వాళ్ళకు కూడా వెళ్ళారండి యాక్చువల్గా ఊరికి. నాకు తెలియకుండా మళ్ళీ కాల్ చేసి రప్పించాడంట. అదేంటి ఈరోజు మార్నింగే వెళ్ళారుగా మళ్ళీ వచ్చారంటే, ఏమో ఊరికే వచ్చాము అని చెప్పారు వాళ్ళు. పాపం వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా. మా అత్తయ్య కానీ మామయ్య, మమ్మీ, డాడీ అసలు చాలా సపోర్ట్ చేస్తారు. నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంటుందండి. అండ్ ఆల్సో ఫైనల్గా మా హస్బెండ్ అయితే రింగ్ ఇచ్చారు నాకు బర్త్డేకి. ప్రతి బర్త్డేకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటారు తను. థ్యాంక్ యూ నాని, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొన్ని డ్యాన్సెస్ వేసాము, కపుల్ డ్యాన్సెస్. మా వాడైతే కోయారే కోయి సాంగ్ పెట్టి ఫుల్ డ్యాన్స్, వాడికి చాలా ఇష్టం ఆ సాంగ్. సో ఫ్యామిలీ డ్యాన్సెస్ కూడా వేసాము. ఫ్యామిలీ డ్యాన్సెస్ చాలా కామెడీ. అసలు మా అత్తయ్య వాళ్ళు, మామయ్య వాళ్ళందరూ కూడా డ్యాన్సెస్ వేశారు. చాలా బాగా అనిపించింది. మా డాడీ అయితే వాళ్ళ మనవడితో చాలా డ్యాన్స్ వేశాడు, చాలా ఎంజాయ్ చేశారు. అత్తయ్య, మామయ్య, మమ్మీ, డాడీ కానీ ఇదెందుకు అదెందుకు అని అస్సలు అన్నారు. చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఆల్సో లాస్ట్లో కొన్ని పిక్స్ తీసుకున్నాము. అండ్ ఆల్సో ఆ రోజు మా తమ్ముడు లేడు. నెక్స్ట్ డే మా తమ్ముడు వాళ్ళు కూడా బర్త్డే సెలబ్రేషన్ చేశారు. సో స్టే ట్యూన్ ఫర్ వాచ్ వన్ మోర్ బర్త్డే వ్లాగ్. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SN Vlogs. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.